మరణం చేతిలో మరణాన్ని జయించిన వాడు ఒక్కడు ప్రభు అయిన మరణాన్ని జయించి రండి ఆఖరి చూపులు అంటారు. కానీ విషయం ఏంటంటే ఒక్క నిమిషం జాగ్రత్తగా ఉంది. సమాధి తర్వాతే అసలైన జీవితం. మనం యుగయుగాలు దేవునితో ఉంటాం. సమాధుల తోటలో మంచి భవిష్యత్తు బిడ్డకి దాచి అమ్మగారిని ఆదరించింది. భూస్థాపన చేయించుండగా మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. చూడాల్సిన చూస్తారండి ఒకసారి. చూసుకోండి 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 కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒకళ్ళు డౌన్ చేయండి. నువ్వు డౌన్ ఇప్పుడు నువ్వు కూడా పక్కన అందరి జాగ్రత్తగా యేసయ్య మృతి పొంది లేచినట్టు ఆయన తిరిగి వస్తారు. మధ్యాకాశం రాగానే ఏంటంటే ఇది మానవుల చక్కగా మీరు సిద్ధపరిచి మీ రాజ్యంలోకి తీసుకున్నారు ప్రభు. మీ రాజ్యంలో మీతో ఉన్నారు. మిమ్మల్ని అనాథులుగా విడవనన్నావు ప్రభు. ఆ గొప్ప నిరీక్షణతో ఈ దేహాన్ని మట్టిగా అప్పగిస్తున్నా. ఒకరోజు జాన్ బాబు గారిని పరలోకంలో మీ దగ్గర చూస్తాను. ఆ నిరీక్షణతో మేము అప్పగిస్తున్నాం. మీరు త్వరగా రానైనా మీ మార్పు నుండి మిమ్మల్ని కలుసుకుంటాం. ఇక్కడున్న వారందరూ కూడా రక్షణ పొందుటకు మీ రాజ్యానికి వారసులు ఒకటికి సహాయం చేయమని మీ పరిశుద్ధ నామను మహింపరచుకుని మీ వాక్యం ముద్ర వేయమని యేసు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ దేహమును మట్టికి మన్నుగా అప్పగించుచున్నాము. అందరూ ఆమెను చెప్పండి. మీరు మట్టి వేసి బాగా వేసి తల్లి నువ్వు కూడా వేసి నువ్వు కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా వందనాలు నాయన. జాన్ బాబు గారిని బాబుని కుమార్తెను కుటుంబాలని ఆదరించున్నాను. ఈ రాజ్యం కూడా ఇక్కడున్న బిడ్డలందరూ రక్షణ పొంది సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ దేని బిడ్డలకు సర్వలోకంలో పరిశుద్ధి ఇప్పుడు నిరంతరం చూడని నడిపించింది. అందరూ మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వ, నీ దరికే చేరాలి.